చచ్చిపోతుంటా. A few moments later. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాహాలిక్ 3215. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మనం ఈరోజు వీడియో ఏంటంటే మనం ఆల్ఫాబెట్ వ్లాగింగ్ చేస్తున్నాం కదా. సో ఆల్ఫాబెట్ వ్లాగింగ్లో జీ లెటర్లో ఉన్నాము. సో జీ ఫర్ గేమింగ్. నేనైతే ఇక్కడ సిఎంఆర్ సెంటర్లో గేమ్స్ ఆడడానికి వచ్చాను. సో అదే వ్లాగ్ తీసా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. లాస్ట్ వీడియో డిలీట్ అయ్యింది. డిలీట్ అవ్వలేదు, డిలీట్ చేశాను. ఆ వీడియో డిలీట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పట్లేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు అయింది ఆ వీడియో పరిస్థితి. కొన్నిసార్లు అంతే కదా, ఏం చేయలేము. అయితే నేను ఆ వీడియో డిలీట్ చేసినప్పటి నుంచి చాలా ఎమోషనలీ చాలా లో అయిపోయాను, ఎమోషనల్ సపోర్ట్ లేక. అండ్ అందుకే ఇన్ని డేస్ ఆ వీడియోస్ కూడా పెట్టలేదు. అండ్ నా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలామంది ఇండైరెక్ట్గా నన్ను పోక్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాను. సో చాలా సీరియస్ టాక్స్ అయిపోయాయి కదా, వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడైతే నేను అసలు పిచ్చిగా ఎంజాయ్ చేశాను ఈ గేమ్ని. ఎలా అంటే ఒక చిన్నపిల్లలాగా అన్ని టెన్షన్స్ అన్నీ బయట వదిలేసి నేను గేమ్ జోన్లోకి వచ్చి నేను ఆ మినిట్ని నేను ఎంజాయ్ చేశాను. ఎందుకు చిన్నప్పుడు మనం అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే మనం అప్పుడే ఆ టైంలో మాత్రమే ఎంజాయ్ చేసేవాళ్ళం, దేనికోసం ఆలోచించకుండా. సేమ్ నేను అదే చేశాను. ఇక్కడికి వచ్చి నేను ఈ టైంలోనే ఎంజాయ్ చేశాను, దేనికోసం ఆలోచించకుండా. నెక్స్ట్ వచ్చేసి టెడ్డీ బేర్ గేమ్ ఆడాను. ఇది ట్రాప్ అని తెలిసి కూడా ఆడదాం. నేను కూడా అంతే, ట్రాప్ అని తెలిసి కూడా ఆడుతున్నాను. వచ్చేస్తుంది అనుకున్నాను ఆల్మోస్ట్, కానీ రాలేదు. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. అదేంటో ఆ పైన లెగ్స్ లూజ్గా ఉంటాయి, పట్టుకునే లెగ్స్. కింద టెడ్డీ బేర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మరి ఇది ఏ తెలివితేటలా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా మరి నాకు తెలీదు. మీకు ఏమైనా తెలుసుంటే దీని మీద ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో రాకపోయేసరికి. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి అని చెప్పి లైట్ ఇక్కడ ఏదో రైన్బోది ఉంటే అది నేను అడిగాను, మేము కూడా ఎక్కొచ్చా అని. లేదండి అది 5 years లో ఉన్న వాళ్ళే, 5 years లోపు ఉన్న వాళ్ళే ఎక్కాలి అని అన్నారు. నా ఫ్రెండ్స్తో అంటున్నాను నేను 4 years అంటే నమ్మట్లేదు వాళ్ళెవరు. అక్కడ కాన్వర్జేషన్ జరిగింది. అక్కడ బైక్స్, కార్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి ఆడమని చెప్పారు. లేదు నేను ఆడను, అవి బాయ్సే ఆడతారు అంటే అక్కడ ఒక ఎంప్లాయీ వచ్చి లేదు అమ్మాయిలు కూడా ఆడతారు మేడం అని అన్నారు. ఈ కార్ ఆడండి, కార్ ఆడతారంటే కార్లో నుంచి పడిపోతే ఇన్సూరెన్స్ ఇస్తారా, ఇన్సూరెన్స్ ఉందా అని అడిగాను. వాళ్ళందరూ చాలా నవ్వారు అక్కడ. ఇప్పుడు నాకు కూడా అంత నవ్వు వస్తుంది, ఎందుకంత కామెడీ చేశాను అని. అసలైన స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. గేమ్ జోన్లో బోర్ కొడుతుందని కిందకి వెళ్ళి హౌస్ ఆఫ్ ఫియర్స్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఇందు లోపలికి ఎంటర్ అయిన వెంటనే నా పరిస్థితి ఎలా అయిందంటే ఇంకంతే, నా గుండెకాయ కడుపులోకి వచ్చింది. ఒకసారి ఆ సౌండ్స్ కూడా మీరే వినండి. ఆ సౌండ్స్ కన్నా నేను అరిచిన సౌండ్స్ ఎక్కువైపోయినాయి. బయటకు వచ్చాక ఇది నా పరిస్థితి. టికెట్ అయితే పర్ హెడ్కి 100 rupees. నేను మామూలుగా ఎందుకు వెళ్ళానంటే మద్దిరపాలెం సెంట్రల్లో అక్కడ హారర్ హౌస్ ఉంటుంది కదా, ఆల్రెడీ చూశాను. అలానే ఉండదులే, ఏం ఉండదు అని చెప్పేసి వెళ్ళాను అనమాట. కానీ లిటరలీ చాలా అంటే చాలా భయం వేసింది. నాకు ఏసీలో ఉన్నా సరే చెమటలు పట్టాయి, అంత భయం వేసింది అనమాట. ఇంకెప్పుడు మరి వెళ్ళను. ఇంకా మళ్ళీ గేమ్ జోన్లోకి వచ్చేసి ఇక్కడ గేమ్ ఆడుతున్నాను మళ్ళీ అగైన్. ఈ హ్యామర్తో కొట్టేది ఉంటుంది కదా, అది ఆడుతున్నా. నేను లిటరల్లీ నా హ్యామర్ లిఫ్ట్ చేయలేకపోయాను. కానీ ఎలాగొకలాగా మళ్ళీ ఫస్ట్ అయితే వెనక్కి హ్యామర్ అలా వెనక్కి అన్నప్పుడు వెనక్కి పడిపోయింది. కానీ మళ్ళీ ట్రై చేసినప్పటికీ బాగానే ఆడాను. కొంచెం బలం బాగానే ఉందనిపించింది. సగానికి పైకి వెళ్ళింది, అది హాఫ్ కన్నా పైకి వెళ్ళింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది, అది కూడా ఆడాను. అది ముందు దానికన్నా కొంచెం హాఫ్ కన్నా ఒక 2 points ఎక్కువ వచ్చింది. పర్లేదులే బలం ఎక్కువ ఉంది అని చెప్పి అనుకొని అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సో అది అయిపోయాక పక్కన విఆర్ ఉంది. ఇప్పుడు బాధపడుతున్నాను నేను ఎందుకు విఆర్ గేమ్ ఆడలేదా అని. నేను అక్కడ కామెడీ చేశాను, సబ్వే సర్ఫర్స్ ఉందా అని అడిగాను. అయితే వాళ్ళకి నవ్వారు. దాని పక్కనే బౌలింగ్ ఉంది. సో అది ఆడదాం అనుకున్నా. అయితే నేను అక్కడ నిజంగా వస్తాయేమో, చిన్న స్పేస్ అయినా సరే అని అనుకున్నా. కానీ అది డిజిటల్ది, ఆ స్క్రీన్లో వస్తే మనం బాల్ వేస్తే అవి పడతాయి అన్నమాట.
ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ గేమ్‌కొచ్చేసాను. ఆ బౌలింగ్ నుంచి. అయితే ఇక్కడ నేను ఈ గేమ్ కోసం మాట్లాడాలనుకుంటున్నా. అయితే నేను ఇప్పుడు నాకు 22 ఇయర్స్. అయితే నేను ఆ గేమ్ ఆడుతూ ఒక స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఎళ్ళిపోయాను. ఇంకా ఫోకస్ అంతా దాని మీద ఉంది. నాకు తెలియకుండానే నేను అలా అందులో లీలమైపోయాను అసలు. నాకు తెలియలేదు ఇంక బయట ప్రపంచం అంతా ఏం తెలియలేదు. ఇంకా అలా ఆడుతూనే ఉన్నాను. ఎంతసేపు ఆడుతున్నానో నాకే తెలియలేదు. కానీ చాలా సేపు ఆడాను. ఇప్పుడు వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది. అందుకే ఈ పబ్‌జీస్ వీటన్నిటికి ఇంత అడిక్ట్ అవుతారు అనుకుంటా. ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే లైక్ స్కూల్ ఏజ్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఎందుకు అడిక్ట్ అవుతారో నాకు అర్థమైంది ఇప్పుడు. ఇంకా అలా ఫోన్‌లో కన్నా ఇలా వచ్చి ఒక 10 నిమిషాలు ఇలా లీనమైపోవడం బెస్ట్ నన్నడిగితే. పిల్లలకి అలా ఫోన్‌లు ఇచ్చి ఇది చేయడం కన్నా ఇలా తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు ఆడిపించేస్తే వాళ్ళు ఓకే అయిపోతారు. మళ్ళీ వేరే వాటి మీద కాన్సంట్రేట్ చేస్తారు. సో, యాహ్! నాకదే అనిపించింది. అసలు నేను ఎంత లీనమైపోయానో నాకు తెలియకుండానే అని అనిపించింది నాకు. రియల్ గన్ ఒకటిచ్చారు కదా! ఆ రియల్ గన్ ఇవ్వడం వల్ల ఇంకా ఫుల్ రియాలిటీలో ఊహించేసుకుంటామనమాట. అందుకే అంటారు వర్చువల్ రియాలిటీ గేమ్స్ అని. అందుకే ఆ పేరు పెట్టారేమో. కానీ లిటరల్లీ నేను ఫుల్లుగా అందులో లీనమైపోయాను. అంత ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నచ్చడం గూడా కాదు. అది ఇంకా బియాండ్ ఉంది. దాని తర్వాత ఇదేదో షూటింగ్ బాగుంది అని చెప్పి, దాని తర్వాత ఇది కూడా షూటింగే అని చెప్పారు. సో, ఇది వన్ టైప్ ఆఫ్ థింగ్. సో, అది కూడా ఆడేశాననమాట. కానీ ఆ సెటప్ అయితే నాకు చాలా నచ్చింది. మీకెలా అనిపించింది ఈ సెటప్ చూడండి లైట్స్‌తో ఫుల్‌గా చాలా బావుంది కదా! నాకైతే చాలా నచ్చింది. ఇదైతే ఫాస్ట్‌గా అయిపోయిందనిపించింది నాకు ముందు దానిపైన. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏదో రియల్‌గా వాటర్ వస్తది ఆ గన్స్‌లో నుంచి. ఆ వాటర్ వస్తుంటే మనం షూట్ చేయాలనమాట వాటర్‌తో ఆ రోబోస్‌ని. ఇదేం నాకంత అనిపించలేదు కానీ, ముందు ఆడను చూడండి ఆ గన్ గన్ ఇచ్చారు. అదైతే నేను ఫుల్ లీనం అయిపోయాను. అసలు అన్నిట్లికన్నా అదే కొంచెం బావుంది. ఇక్కడైతే ఇది కూడా ఓకే. రియల్ వాటర్ వస్తుంది. బట్ స్టిల్ ఫైన్ అని ఆడాను. ఇదే లాస్ట్ రైడ్ కార్డ్‌లో బ్యాలెన్స్ అయిపోయింది. కూర్చో. కానీ ఇక్కడ తాగనము, తినము. అదే ప్రాబ్లమ్. తాగనము, తినము. ఇలానే కూర్చొని చూసుకోవాలి. బావుంటుంది కదా! దగ్గరకొచ్చు. వీళ్ళు తిన్నెవ్వరు గైస్. తాగనివ్వరు గైస్. ఎవరు తిన్నెవరు తాగనెవరు? తిన్నెవ్వరు, తాగనివ్వరు. ఒకసారి తింటే కిందకెళ్ళిపోతారు మర్యాదగా బయటికి. మర్యాదగా వెళ్ళిపోమంటారు బయట. అక్కడికి వెళ్తానన్నారు. ఎక్కడికి? అక్కడికా? పంపించండి గైస్ నన్ను. నేను చిన్నపిల్లని చెప్తున్నా పంపించట్లేదు. ఎన్ని ఇయర్స్ ఉన్నది? నాకు 4 ఇయర్సే కదా. మీ మమ్మీని తీసుకురండి. మా మమ్మీ ఇక్కడికి వచ్చి ఆడుతుందని తెలిసిందనుకో, అయితే ఆ రోడ్డు మీద దొప్పించి కొడుతుంది. పరిగెత్తించి కొడుతుంది తెలుసు. సరే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేం లేదు గైస్ ఈ వీడియోకంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెక్స్ట్ వీడియో హెచ్‌తో వస్తుంది. సో, హెచ్‌తో నేను ఏం చేయబోతున్నానో అది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి గెస్ చేసి. అండ్ ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.